మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలా వరకు మీరు సిబిఎన్ గారికి టీడీపీకి చాలా సపోర్ట్ చేశారు, ప్రచారంలో కానివ్వండి లేకపోతే నార్మల్గా కానివ్వండి. ఎలా సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు? థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్ మీకు కూడా. థ్యాంక్ యూ. అందరి ఆర్టీవీ ప్రేక్షకులు కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు ఆర్టీవీ తరఫున, మీరు రవిప్రకాష్ గారి తరఫున చాలా అగ్రెసివ్గా సర్వీస్ చేయటం కానీ, సర్వీస్ కూడా నియరెస్ట్ చేయటం కానీ, ఒక క్యాండిడేట్ వైజ్ సర్వీస్ చేసే విధానం ఏదైతే ఉందో, అక్కడ ఏ క్యాండిడేట్ ఎవరు ఎలా వీక్ ఉన్నారు, ఏ క్యాండిడేట్ ఎక్కడ స్ట్రెంత్ ఉన్నారు, ఎవరేది ఏ స్థానంలో ఓడిపోతున్నారు, కాన్స్టెన్సీ వైజ్ అలా డిస్ట్రిక్ట్స్ వైజ్ తీసుకుంటూ శ్రీకాకుళం అలా అలా పాయింట్అవుట్ చేస్తూ బాగా చేశారు. అంటే వినూత్నంగా అగ్రెసివ్గా చేశారు, అది చాలా బాగా చేశారండి. సో సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు? సెలబ్రేషన్స్ అంటే ఇంకా మనసులో ఆనందం చూశారు కదా, మా ముఖాల్లో ఎలా గ్లో ఎలా ఉందో చూశారు కదా. నిద్ర పట్టినంత సెలబ్రేషన్ చేస్తున్నాము. నిద్ర కూడా పట్టట్లేదు, ఎందుకంటే ఈ రాత్రి తెల్లారకుండా ఉండాలని కోరుకునే అంత రాత్రి అయింది అది. ఎందుకంటే ఈ రాత్రి ఇలానే ఉండిపోవాలి అనే హ్యాపీనెస్ అనేది అలా వండర్ఫుల్ అండి. ఎందుకంటే ఇందులో భాగస్వామ్యం అయినందుకు మేము సిబిఎన్ ఫోరం టీమ్, యాజ్ అ సిబిఎన్ ఫోరం టీమ్ మేము భాగస్వామ్యమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ విజయంలో మేము కూడా ఆ అడుగులో మేము కూడా ఒక అడుగు వేసినందుకు కార్యకర్తలాగా అనుకోండి, వాట్ ఎవర్. మా సిబిఎన్ ఫోరం ఫస్ట్ ఎజెండా బాబు గారు సీఎం అవ్వాలనేది ప్రాజెక్ట్ 1 అండి. ఫస్ట్ ఎజెండా 100% సక్సెస్ఫుల్గా, సక్సెస్ రేట్తో బాబు గారికి 100% సక్సెస్. ఇంకా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు. అప్పుడెప్పుడో రామారావు గారు ఉమ్మడి ఏపీ తెలంగాణ ఉన్నప్పుడు 150-160 వస్తే టాప్ మెజారిటీ ఉంది ఆ టైంలో. ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత 170లో 164 ఆటం అనేది ఇంకా ఆ హిస్టరీ ఇంకెవరు టచ్ చేయలేరండి. అట్లా వరల్డ్ కప్ 3 సార్లు డైరెక్ట్ లైన్ కొడితే ఎలా ఉంటుందో ఆ హిస్టరీ ఇంకెవరు టచ్ చేయలేరండి. అంటే మీకు సిబిఎన్ గారు ఎందుకని అంత ఇష్టం? అంటే ఇందాక మేము స్టోర్లో చూసాం, బాస్ ఈజ్ బ్యాక్ అండ్ వాటర్ బాటిల్స్ మీద లోపల కానివ్వండి స్టిక్కర్స్ అని, ఎందుకని అంత ఇష్టం ఆయన అంటే మీకు? అభిమానం అండి. ఇప్పుడు ఒక నాయకుడు, ఫస్ట్ నాయకుడు అని, విజనరీ లీడర్ అనుకోండి, ఇన్నేళ్ల ప్రజా పరిపాలనలో ఇంత కూడా మచ్చ లేకుండా, అంటే 1% కూడా మచ్చ లేకుండా క్లీన్ చిట్. అంటే ఇంకెవరైనా రాజకీయ నాయకులు క్లీన్ చిట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇక. అలా 53 రోజులు అరెస్ట్ చేసి కూడా ఏదో చేయాలని చెప్పి కక్షతోని చేసిన తర్వాత కూడా అలా క్లీన్గా బయటికి రావటం. అరెస్ట్ అయినప్పుడు మాకు చాలా ఇబ్బంది అనిపించి నేను ఆ బ్యానర్ పెడతాము, ఐ డోంట్ డూ సేల్స్ అండ్ సర్వీస్ టు వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ అండ్ సపోర్టర్స్. ఎందుకంటే నేను ఒక వ్యక్తిని, నేనేం చేయగలుగుతాను. కాకపోతే ఒక పార్టీ, ఒక వ్యక్తి జగన్ ఏదైతే ఉందో బాబు గారిని ఇబ్బంది పెట్టాలి, ఇంకా అన్ని విధాలుగా చేయాలి అనేది ఇంకా లేకుండా చేయాలనే ఉద్దేశంతో అలా చేశారు. నా వంతుగా నాకు ఇష్టమైన నాయకుడు, ప్లస్ ఈ ఏరియాలో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఏరియా ఏమీ లేదు. 2005లో ఈ రోడ్స్ లేవు, ఈ 100 ఫీట్ రోడ్ ఈ రోడ్స్ లేవు, ఏం లేవు. బాబు గారు చేసిన డెవలప్మెంటు ఏదైతే బాబు గారు చేసిన విత్తనం ఇదంతా అనమాట. అది ఇవాళ వృక్షం కాదు, అడవి అయిపోయింది. దానివల్ల మేము ఇవాళ బిజినెస్ చేస్తున్నాం, ఇవాళ నేను 6 స్టోర్స్ చేస్తున్నారంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ బాబు గారు. ఆ గ్రాటిట్యూడ్ అనమాట. ఎవరికైనా మనకు సాయం చేస్తే వాళ్ళకు సాయం చేయాలనేది నా ఆలోచన, జనక్ సమర్గా నా ఆలోచన. కాబట్టి ఆ ఆలోచనకి సానుభూతిగా గ్రాటిట్యూడ్ బాబు గారి మీద చూపెట్టాలనుకున్నాను. ఎందరో చూపెట్టాలనుకుంటున్నారు, బట్ నో బడీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్. ముందుకు ఎవరు రావట్లేదు. అందరూ ఇంట్లో కూర్చుంటున్నారు, టీవీలు చూస్తున్నారు, ఏడుస్తున్నారు, అన్నాలు మానేస్తున్నారు, ఇంకా ఎమోషన్గా నిద్ర పట్టట్లేదు, అలా చేస్తున్నారు. కానీ నా వంతుగా నేను చేసే పనికి అందరినీ ఒక ఉత్తేజం కానీ బయటకు వచ్చి అగ్రెసివ్గా చేయాలనే ఉద్దేశంతో అలా పెట్టాను. బట్ అది ఒక సెన్సేషన్ అండి. నా వంతుగా నేను చేద్దాం అనుకున్నాను, నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ కానీ అది వైరల్ అయిపోయింది, వరల్డ్ వైడ్ సెన్సేషన్. అన్నట్టుగా నిజంగానే ఎవరైనా అభిమానం చూపించుకోవాలంటే భయపడుతున్నారు. అంటే వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారేమో, చంద్రబాబు నాయుడు గారికి సపోర్టివ్గా మాట్లాడితే ఏం చేస్తారేమో అన్న భయం చాలా మంది ప్రజల్లో ఉంది. కానీ మీకు అంత ధైర్యం ఏ విధంగా వచ్చింది? ఇప్పుడు 0 నుంచి ఈ స్టేజ్కి వచ్చాము. ఐఎమ్ ఏ ఫాదర్, మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫార్మర్. మా ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. చిన్న చదువుకుంటూ జాబ్ చేస్తూ 0 నుంచి ఈ స్టేజ్కి వచ్చాము. మళ్ళీ 10 మెట్లు పడిపోతే మళ్ళీ ఈ స్టేజ్కి రాలేము. కానీ బాబు గారిని మనం తిరిగి తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకోలేము. ఒక వ్యక్తినికి ఏదైనా అయితే మనం తెచ్చుకోలేము. మనకి ఇష్టమైన వ్యక్తికి ఏదైనా అయితే తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకోలేము. అది మదర్ అవని, ఫాదర్ అవని, బాబు గారు అవని, ఎవరైనా కానీ నేను చేసింది అదే. కాబట్టి
తండ్రి లాంటి తోడు, తండ్రి లాంటి సమానమైనడు, ప్లస్ అందరికీ ఏమంటారు చూసా వెల్ విషర్ కానీ గైడర్ కానీ అన్నీ అందరికీ ఒక పెద్దది కంటారు చూసావా, తెలుగు ప్రజలకి హీఈస్ అ మ్యాన్, అందరికీ వెన్నుండి నడిపించే. తనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే ఎవరు దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆ కృతజ్ఞత, ఆ గ్రాటిట్యూడ్తోనే అలా చేయాల్సి వచ్చింది. నిజంగా మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనుకుంటా, ఆయనకి ఇంతలా సపోర్ట్ చేస్తూ ఇంతలా సక్సెస్ని కూడా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఉన్నారండి, చాలామంది ఉన్నారు, అలా ఏం లేదు, ఉన్నారు. అంటే మీరు ఇందాక చెప్పడం జరిగింది, ఆయన్ని సిబిఎన్ గారిని జైల్లో వేసినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు చాలామంది కూడా వ్యక్తం చేసినప్పటికీ కూడా వాళ్ళ లోపల ఉన్న తత్వాన్ని మీలాగా అంటే వైసీపీ వాళ్ళకి సర్వీస్ ఏం చేయము, కార్స్ ఏవి కూడా అమ్మము అని చెప్పి మీరు బ్యానర్ కూడా పెట్టారు. ఆ తర్వాత మీకు ఎలాంటి బెదిరింపులు రాలేదు? చాలా ఇప్పుడు వైఎస్ఆర్ నాయకుడిని అరెస్ట్ చేసి ఉంటే ఏపీ తగలబెట్టేసేవాళ్ళు. అలా చేయలేదు, ఎందుకంటే బాబు గారు అలా క్రమశిక్షణ అలా చేశారు. కాకపోతే బాబు గారు బయటికి తేయడానికి కూడా అంత అగ్రెసివ్గా మనం లేము. అంటే మనం అంతా అడ్రస్ చేస్తేనే కదా బాబు గారికి మనం ఉన్నాము అండగా అని అంటేనే కదా బాబు గారు బయటికి రాచేది. ఏదైనా ప్రొటెస్ట్లు అనుకోండి, ఏదైనా చేస్తేనే కదా బయటకు వచ్చేది. కాబట్టి ఎవరు బయటికి రావట్లేదు. అలా చేస్తే బాబు గారు ఎలా వస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎలా దిగొస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎలా దిగొస్తుంది, వ్యవస్థ ఎలా దిగొస్తుంది? కావాలని చేసినప్పుడు మనం చేయాలి కాబట్టి అది చేయాల్సి వచ్చింది. అది చేసినాం కాబట్టి ఆ గ్రాటిట్యూడ్, లైక్ గచ్చిబౌలి స్టేడియంలో ఈవెంట్ అనుకోండి, అవి చేసినాం కాబట్టి వాటికి దానికి నేచర్ కూడా తేడైంది. ఒక వ్యక్తి ఎంతకాలం ఒక చెడు చేయాలనుకుంటాడు? మరి మీకు ఎలాంటి బెదిరింపులు కానివ్వండి, ఇబ్బంది కానీ వ్యాపార పరంగా ఏం రాలేదు? చాలా వచ్చాయండి, లాస్ అయింది, డ్యామేజెస్ చేశారు, చాలా అట్లాంటివి చాలా అయినాయి. బట్ ఐ డోంట్ కేర్ అండి, ఎందుకంటే చెప్పాను కదా, సింపుల్ రీజన్. ఏదైనా అయితే సో మెనీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరున్నారు, ఇట్లాంటి చాలామంది ఉంటారు కదా సపోర్ట్ చేయడానికి. ఎందుకంటే ఒక మెట్టు నన్ను కింది పడేస్తే నాకు 10 మెట్లు నిచ్చెనిచ్చేవాళ్ళు. అంటే టీడీపీ అభిమానులు అనుకోండి, తెలుగు ప్రజలు అనుకోండి, బాబు గారిని అభిమానించే వాళ్ళు అందరూ. కాబట్టి నేను ఆ ధైర్యం, మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 9 నెలలు ఏదైతే ఉందో జర్నీ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక మెట్టు ఎక్కితే మేము 10 మెట్లు నిచ్చెన దొరికేది మాకు. ఆ కోఆపరేషన్, సపోర్ట్ దొరికేది. కాబట్టి ఇవాళ మేము ఒక సిబిఎన్ ఫోరంని స్థాపించి, దానికి నేను ఫౌండర్, జనరల్ సెక్రటరీ, ఇలా స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్లస్ సునీత గారు ప్రెసిడెంట్, మురళి గారు ట్రెజరర్, ఇట్లా ఒక టీమ్ లాగా క్రియేట్ అయ్యి ఒక సోషల్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి ఒక సిస్టమేటిక్గా ఈ ఎలక్షన్ జర్నీ చేశాము. చాలా అంటే చాలా వెడనే, అంటే కొత్త ఇన్నోవేటివ్గా చేశాము. దానికి మేము కూడా భాగస్వాములు సక్సెస్. చంద్రబాబు నాయుడు గారు గెలిచింది ఆంధ్రప్రదేశ్లో అయినప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నిన్న మొన్న మనం చూస్తూనే ఉన్నాం. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే దాని మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలు ఒకటే కాదండి, ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం సంతోషిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, బాబు గారు సెంట్రల్లో సపోర్ట్ ఇస్తున్నారు అనేసరికి స్టాక్ మార్కెట్స్ కూడా అప్ అవుతున్నాయి. అవును, అది బాబు గారు ఇప్పుడు రేంజ్. అంటే మీకు అర్థమైంది పాయింట్. నేను ఎలక్షన్ అయిన May 13th రోజు 3 మాటలు చెప్పాను. ఒకటి, 151కి ఒక సీట్ ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదు, 151కి ఒక సీట్ ఎక్కువ వస్తుంది. రెండో మాట, సెంట్రల్లో మనకి 20 నుంచి 22 సీట్లు వస్తాయి. మూడో మాట, బాబు గారు కింగ్ మేకర్ అవుతారు సెంట్రల్లో. ఈ 3 మాటలు చెప్పాను. ఎందుకంటే బాబు గారు అక్కడ కింగ్ మేకర్ అయితే స్టేట్కి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, ఫండ్స్ కానీ, మినిస్ట్రీస్ కానీ, లేదంటే ఏదైనా స్టేట్ డెవలప్ కావడానికి ఇవన్నీ మార్గాలు దొరుకుతాయి మనకి బాబు గారు అయితే. అలానే మీకు అన్నీ అర్థమైంది కదా వాట్ ఈజ్ వాట్. ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి బాబు గారు కూడా అంత సంతోషంగా ఉన్నారు. అందరు ఏపీ ప్రజలు కూడా 5 ఏళ్ళు అని అంటే ఎట్లా అంటే 5 ఏళ్ళు సముద్రంలో మునిగిపోయి ఒకటేసారి బయటకు వస్తే ఎలా ఉన్నారో అలా ఫీల్ అవుతున్నారు. అలా ఆయన చెప్పిన గ్యారెంటీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకు చాలా బాగా నచ్చాయి. అందులో ఈ జగన్ గారు చేసిన కుట్రలన్నీ కూడా ప్రజలకి తెలుసు, ఏంటేం చేశారు ఏంటని. అందుకని చెప్పి ఇప్పుడు బాబు గారి పాలన రావాలి అని చెప్పి వాళ్ళు కూడా కోరుకోవడం జరిగింది. మరి అంటే మీరు ఊహించారా ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతాయని చెప్పి? 100% అండి, ఎందుకంటే అద్భుతం జరుగుతుందని. కాబట్టి May 13th రోజు నేను 151 ప్లస్ సీట్ అని అన్నాను. 151కి ఒక సీట్ ఎక్కువ కానీ తక్కువ రాదని చెప్పాను, 151 పైనే అని చెప్పాను. అప్పుడు ఎవరు చెప్పలేదు. లాస్ట్ మూమెంట్లో మీరు 150 ఇచ్చారు సర్వే రిపోర్టు, కేకే 161 ఇచ్చాడు. బట్ నేను May 13th రోజే ఐ డిక్లేర్ దట్ 22 సీట్స్ ఇన్ పార్లమెంట్, 151 పైన ఒక సీటు ఇది, ప్లస్ బాబు గారు కింగ్ మేకర్. ఈ 3 మాటలు అదే రోజు చెప్పాను. ఆ రోజు తెలంగాణ కూడా అదే చెప్పాను, టీఆర్ఎస్ 0 ఉంటుంది,
మిగతా ఏదైతే ఉన్నాయో బీజేపీ కాంగ్రెస్ 50-50% షేర్ అవుతుంది. 4 వాళ్ళకి వస్తే 4 వీళ్ళకి వస్తే అలా చెప్పాను. ఎందుకంటే ఆ వేవ్ కనిపించింది, చెప్పినట్టుగానే వేవ్ క్లియర్గా కనిపిస్తుంది. చాలా మంది అంటున్న వ్యాఖ్యలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళారు, ఆ సింపతితోని గెలిచారు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? సింపతి అంటే మనిషిని దేవుడిని చేసింది జగన్. సింపతి ఎలా క్రియేట్ అవుతుంది? సింపతి ఒక రాక్షసుడు జైలుకి వెళ్తే సింపతికి క్రియేట్ కాదు కదా. కాదు. ఒక వ్యక్తి తప్పు చేయకుండా వెళ్ళినందుకు, క్లీన్గా బయటకు వచ్చినందుకు దేవుడు అయ్యాడు. దేవుడు అయినప్పుడు సింపతి ఏముంటుంది? ప్రేమ, ఇష్టము, ఆరోగ్యం అన్నీ ఉంటాయి. అది సింపతి అన్నారు దాన్ని. మనం బతకడానికి, మన భవిష్యత్తు కోసం, మన ఫ్యూచరు, మన పిల్లలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎన్నుకున్నాం. అది సింపతి కోసం కాదు. అది బాబు గారికి మనం సింపతి ఇవ్వాల్సిన అవసరం లేదు. బాబు గారికి మన అవసరం. అది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తానికైతే సిబిఎన్ గారి ప్రభుత్వం అయితే వచ్చేసింది ఆంధ్రాలో. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఎలా ఉండబోతుంది అంటారు? డెఫినెట్లీ బాగుంటుందండి, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే బాబు గారు ఎప్పుడైనా ట్రెండ్ సెట్టర్ అండి. ఈ ఎలక్షన్స్తోని మిగతా రాష్ట్రాల్లో కూడా ఒక గుణపాఠం లాగా, లెసన్ లాగా చూపించాడు. పథకాలు సంక్షేమం అని ముందుకెళ్తే ఉన్న ఫండ్స్ అప్పులు చేసి, ఆస్తులతో గవర్నమెంట్ అవి ఇవి ఇది చేసేసి, మార్ట్గేజ్ చేసేసి, సంక్షేమం అని లోన్స్ తెచ్చి చేస్తే సంక్షేమంతో ఓట్లు పడవు, సంక్షేమంతో గెలవలేము. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి, అభివృద్ధితో వచ్చిన డబ్బుల్ని సంక్షేమంలో యూజ్ చేయాలి. సెంట్రల్ నుంచి కూడా అదే విధంగా సంక్షేమం, అభివృద్ధి ఉండాలి. ఇవన్నీ ఆలోచించారు. ఇవన్నీ ఒక ట్రెండ్ సెట్ చేశారు బాబు గారు. అది అన్ని రాష్ట్రాలు ఏంటంటే ఇంకా ముందు అది ఫ్రీ, ఇది ఫ్రీ అని జనాలను సోమరిపోతులు చేయకుండా న్యూట్రల్గా బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలని ఆలోచిస్తారు. అదొక బాబు గారు ఒక మెసేజ్ ఇచ్చారు అందరికీ, అందులో సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ బాబు గారు కూడా అలానే చేస్తారండి, అలానే ముందుకెళ్తారండి. టీడీపీ గెలవడం అనేది ఒక ఎత్తు అయితే, జనసేన కూడా ఏ స్థానంలో అయితే పోటీ చేస్తుందో ఆ స్థానంలో గెలవడం ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు. మరి జనసేన అధినేత అయిన మన పవన్ కళ్యాణ్ గారికి ఏ సీట్ ఇస్తే బాగుంటుంది? అది ఇంకా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2 బ్యాలెన్స్ చేయాలి కదా, పాలిటిక్స్ని, మూవీస్ని 2 బ్యాలెన్స్ చేయాలి కదా. తను డిసైడ్ చేస్తారండి. తనకి అంటే టీడీపీ ఏదైనా ఇవ్వడానికి రెడీ ఉంటుంది, ఒక సీఎం తప్పించి. బట్ హీ హ్యాస్ టు బ్యాలెన్స్ కదా, తన టైము, తన ఫ్లెక్సిబిలిటీ అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే సినిమాలు, రాజకీయాలు 2 కళ్ళు లాంటివి, తనకి 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. దాన్ని బట్టి టైము, ఫ్లెక్సిబిలిటీ, తను ఏం చేయగలుగుతాడు, ఎలా ఏంటనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఎందుకంటే బాబు గారు అయితే ఇది కావాలి అంటే దాంట్లో నో చెప్పే ఛాన్స్ లేదు. ఇప్పుడు పిఎంకైనా బాబు గారు నాకు ఇది కావాలంటే మోడీ గారు కూడా నో చెప్పే ఛాన్స్ లేదు, ఒక పిఎం సీట్ తప్పించి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేబీ టుమారో ఆల్సో పిఎం విల్ హ్యాపెన్. ఎందుకంటే నితీష్ వెళ్ళిపోతే ఇంకా బాబు గారే నెక్స్ట్ పిఎం అన్నమాట. చెప్పలేము, ఏదైనా జరగచ్చు. ఇది అనుకున్నామా మనం, ఎన్ని వండర్స్ జరుగుతాయని. లెట్స్ సీ టుమారో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అయితే ప్రస్తుతానికి ఎలక్షన్స్ ఇప్పుడు రిజల్ట్ అయిపోయిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రలో గెలిచిన తర్వాత టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే ఫ్యాన్స్ కానివ్వండి, వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నాయని చెప్పి నిన్న వార్తలు రావడం జరిగింది. దాని మీద మీరు ఏమంటారు? దాడులని ఎలా అంటామండి? చిన్న ఎగ్జాంపుల్, నిన్న ఉరవకొండ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు. చిన్న ఎగ్జాంపుల్, ఎలక్షన్ రోజు గీత గీసేసి ఈ గీత దాటండి మగవాడైతే దమ్ముంటే అని చెప్పేసి, మగవాడు చిన్న ఎగ్జాంపుల్, ఇది మాట్లాడకూడదు, జిప్ తీసేసి ఏం బీక్తారో పీకండి అని ఇంత వాళ్ళని ఇరిటేట్ చేసి, ఇంత టార్చర్ చేసి, ఇంత ఎలక్షన్ రోజు ఇంత వాళ్ళని హింసించారు. ఇప్పుడు అందరినీ మనం కంట్రోల్ చేయలేము కదా. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, దాంట్లో ఇంగుతుంటారు, అందరూ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు అన్ని ఛాలెంజెస్, అన్ని అరాచకాలు మీరు కూడా చూశారు. ఇప్పుడు మా చెల్లలో చూశారు, అక్కడ అట్లా ప్రతి చోట్ల చూశారు. ఇప్పుడు అన్ని కోట్ల మంది జనాభాల ఎక్కడో చోట చిన్న దొంగతనాలు, కొట్లాటలు అవుతాయి కదా. ఇది కూడా అంతే అండి, సర్వసహజనం. బట్ రివెంజ్ అయితే ఉండదండి, బాబు గారి రివెంజ్ ఉండదు. బట్ ఎవడన్నా వచ్చి మనం తిడితే మనం ఊరుకుంటామా? ఇప్పుడు జరిగేది కూడా అదే అండి. ఇప్పుడు నిన్నటిదాకా మాదే ప్రభుత్వం, మేమే దేవుడిని, మేమే అన్నీ అని అంటే సింపుల్ లాజిక్ కదండి. అట్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.